మనకి పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ట్రెండింగ్ అని చెప్పాలి. సో ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకుంటే అది కూడా ఒక ట్రెండింగ్. దాని తర్వాత వచ్చేసరికి మరి మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మొత్తం 107 స్క్రీన్లు ప్రీమియర్ షోకి ఏర్పాటు చేశారు. సో మరి ఇదొక ట్రెండింగ్ అయిపోయింది. సో దాని తర్వాత చూసుకుంటే మనకి రాశి ఖన్నా గారు, సో తను చూసుకుంటే మరి ఈ మధ్య ఆపర్చునిటీస్ కూడా తక్కువై తను కూడా కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు మరి ఉస్తాద్ భగత్ సింగ్లో తనకి ఛాన్స్ వచ్చిందని చెప్పేసి సో ఇది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. సో దీన్ని చూస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, సో తన పక్కన ఎవరున్నా సరే ఖచ్చితంగా అదొక ట్రెండ్ అయిపోతుంది. సో మరి ఏదేమైనా సరే మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ అటువంటిది కాబట్టి సో అదంతా పక్కన పెడితే మనకి రేపు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవబోతుంది కదా. సో మరి దీన్నైతే ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు. మంచి ప్రమోషన్ కూడా ఒక మంచి లెవెల్లోనే ఉంది. దాని తర్వాత ఇప్పుడు టికెట్స్ సేలింగ్ చూసుకున్నా సరే అసలు టికెట్స్ కూడా దొరకలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడింది. సో మరి దీంతో ఖచ్చితంగా వాళ్ళు ఎస్టిమేషన్ వేసింది ఫస్ట్ 1 వీక్లో 300 కోట్స్ దాటిద్ది అన్నారు. సో నాకు తెలిసి అయితే అది కూడా అంతకంటే ఎక్కువ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట.